2026లో ఐడెంటిటీ పరిస్థితి ఎలా ఉంటుంది? రియల్ ట్రూత్ ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ హైరింగ్ పర్సెంటేజ్ అంటే న్యూ హైరింగ్ అనేది చాలా తక్కువే ఉంటుందండి. లైక్ 10 to 15% హైరింగ్ ఉండొచ్చు. ఓకే, ఏది సర్వీస్ బేస్డ్ కంపెనీ లైక్ టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, విప్రో అని. అది కూడా మీకు ఎవరైతే ఈ ఓన్లీ ట్రెడిషనల్ టెక్నాలజీ మీద డిపెండ్ కాకుండా ట్రెడిషనల్ ప్లస్ న్యూ టూల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ కానీ, ఏఏ స్కిల్స్ కానీ యాడ్ చేసుకున్న ప్రొఫైల్స్ మాత్రమే వాళ్ళు కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి, ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఓకే, బట్ ఎవరైతే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆల్రెడీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఆర్ ఇంకా డైరెక్ట్గా టార్గెట్ పెట్టుకునే వాళ్ళు మంచి ప్యాకేజ్తో రావాలనుకుంటే మాత్రం లైక్ జీసీసీ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అంటే వెల్స్ ఫార్గో కానీ, వాల్మార్ట్ కానీ, ఓకే, లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ, వీటిని టార్గెట్ చేసుకోండి. ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉండదు కదా, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అని అనుకుంటారు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు అన్ని కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇవ్వకుండా ఈ గ్లోబల్ ఐటీ కంపెనీస్ అన్నీ ప్రస్తుతం మన ఇండియాలోనే అరౌండ్ 70% ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన ఇండియాకి వచ్చి వాళ్ళ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. సో మీరు చూస్తుంటారు రీసెంట్గా బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ మోస్ట్లీ ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. సో అందువల్ల ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసుకుని దాంట్లోనే వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకని సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి తక్కువగా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇది అప్కమింగ్ ఇయర్స్ 2026 నుంచి చేస్తారు. ఇక్కడ ఎలాంటి స్కిల్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలంటే చెప్పాను కదా, ఎక్కువగా ఇప్పుడు మంచి షార్టేజ్ ఉన్న ప్రొఫెషనల్స్, అది కూడా మంచి ప్రొఫెషనల్స్ దేంట్లో అంటే ఏఐ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ సంబంధించి, క్లౌడ్ బేస్కి సంబంధించి, అండ్ డేటాకి సంబంధించి లైక్ డేటా అనలిటిక్స్ కావచ్చు, డేటా ఇంజనీర్స్ కావచ్చు, డేటా సైంటిస్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా, వెబ్ డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీరు మల్టిపుల్ ఆఫర్స్తో ఉండాలంటే మాత్రం మీ హ్యాండ్లో 100% ట్రెడిషనల్ స్కిల్స్తో పాటు లేటెస్ట్ స్కిల్స్, ఏఏ స్కిల్స్ ఆర్ క్లౌడ్ స్కిల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి. ఓన్లీ నాకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంది అండ్ ఆ లెగసీ ఫ్రేమ్వర్క్స్ మీద, ఓల్డ్ ఫ్రేమ్వర్క్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను, వాటి మీద నేను డిపెండ్ అయ్యాను, నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానంటే మాత్రం అలాంటి వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా లే ఆఫ్స్ లిస్ట్లో మీ పేరు రావచ్చు. అండ్ ఎవరైతే అప్డేట్ చేసుకోరో స్కిల్స్, అదే స్కిల్స్ మీద కంటిన్యూగా లాస్ట్ 5 years నుంచి 10 years వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కష్టకాలం అయితే ఉంటుందండి. ఎవరైతే స్కిల్స్ని అప్డేట్ చేసుకొని అంటే అప్డేట్ చేసుకోవడం అంటే ఏ టూల్స్ని, జెన్ఏ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కోడ్ని ఎలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, కోడ్ని ఎలా ఫాస్ట్గా రాయగలగాలి, ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి స్కిల్స్తో పాటు క్లౌడ్ స్కిల్స్ కూడా, మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే అప్లికేషన్ డెవలప్ చేస్తారో క్లౌడ్లోకి ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, ప్రాసెస్ అన్ని తెలియాలి.